సో అది ఎలా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ హౌ అంటే ఎంతవరకు యు ఆర్ ఏబుల్ టు గివ్ దట్ పర్స్పెక్టివ్ టు ద క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్స్కి మనం రిలేట్ అవ్వలేము, బట్ నేను రమ్యకి చాలా రిలేట్ అయ్యాను. నేను ఇన్ఫ్యాక్ట్ నరేషన్ ఇస్తుంటే ఈ డైరెక్టర్కి నా గురించి ఏమైనా తెలుసా ముందే చాలా వరకు రమ్య ఎలా లవ్ చేస్తుంది, రమ్య ఇస్ లిటిల్ స్టబాన్ కొన్ని విషయాల్లో, చిన్న చిన్నవి వాట్ షేప్స్ అప్ రమ్య ఇస్ ప్రెటీ మచ్ లైక్ మీ. I could relate a lot. So it was easy for me on set to be as Ramya. Okay. So, and does this film talks only about the troubles between the couples No, or no, 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 flaws no. as well? Everything. Okay. It has so many shades and అన్నిటి గురించి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని బ్యాలెన్స్ చేసి తీశారు. అంటే ఫ్లాస్ ఏదైతే కొంచెం దాన్ని ప్రాపర్ ఎలివేట్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్ మోర్ రిలేటబుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి. అందుకని ఐ వాంటెడ్ లవ్ ఉంది, ఫ్లాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. ఓకే. అంటే మీరు యాక్ట్ చేసే వాల్యూ అడిషన్ ఏముంటుంది ఒక సినిమాకి? అంటే నాట్ ఓన్లీ పట్టుకుని ఏమంటే ఆనంది ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంది, లేదంటే ఆనంది ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటే వాట్ ఈస్ దట్ ఆనంది బ్రింగింగ్ ఇట్ టు ద టేబుల్?